మాట్లాడే మా భాషలో అయితే లవ్ జిహాద్ అంటాం. సో జిహాద్ అంటే వాళ్ళకు ఒక ఎజెండా ఉంటుంది ముస్లిం అని, అట్లా అని ఏదో అంటారు. సరే అది ఏమైనా హిందువులు అమ్మాయిని పెళ్లి అంటే ముస్లిం అమ్మాయి హిందూ, అది లవ్ జిహాద్ అనే యాంగిల్ తీవ్రవాదులు అట్లా చూస్తున్నారా, లేకపోతే ఇక్కడ కూడా జానీ మాస్టర్ విషయంలో కూడా జానీ మాస్టర్ అమ్మాయిని చంపేస్తారు అంటే జిహాద్ అనగానే చంపేస్తారు అన్నట్టుగా మీరు తీసుకుంటారు, కానీ అది కాదు. వాళ్ళకి ఒక ఎజెండా అంటే హిందూ అమ్మాయిలు టార్గెట్గా. సో ఎవరైనా అందులో అతీతులు కారు, ఒక ఎవరైనా అందులో ఉన్న ఆ కమ్యూనిటీ వాళ్ళు ఫిక్స్ అయిపోతారు హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని. సో అది ఫిక్స్ అన్నది ముందు అమ్మాయిని చేసుకున్నప్పుడు తెలిసింది. ఈమె కలిసి ఈమెని ఫోర్స్ చేయడం అనేది రాంగ్. అది కానీ ప్రూవ్ అయితే చాలా గట్టిగా ఉంటాయండి. ఇంకొకటి ఏమిటంటే ఇప్పుడు ఈ అమ్మాయి బయటపడింది మెల్లగా అనుకుందాం, అయినప్పటికీ ఆమెను వేధించి కొట్టడం ఆమె చెప్పింది. నేను కొన్ని ఆడియో క్లిప్స్ కూడా శోభ గారికి అందించారు, మహిళా కమిషన్కి శారద గారు, శోభ గారు, నేరేళ్ళ శారద గారికి అందించారు. అవన్నీ ఉన్నాయి కాబట్టి మనం ఊరికే నిప్పు లేకుండా పొగరాదు. సో జానీ మాస్టర్ మంచివారని అందరూ అనుకున్నట్టే మేము అనుకున్నాం, మీరు అనుకున్నారు, అందరూ అనుకున్నాం. మంచి వాళ్ళే అవ్వచ్చు, కానీ ఒక అమ్మాయిని చూసి అట్రాక్ట్ అయిపోయి ఆయన మంచితనం అంతా పోయింది. సో అది ఆ టైంలో అమ్మాయి డాన్స్కి ఆయన అట్రాక్ట్ అయ్యారా, అడ్మైర్ చేశారా, ఇంకోట మొత్తానికి ఆమెని 2012 సారీ 17లో D12 అనుకుంటా, D12లో 19లో ఆమెకి నేను అవకాశం ఇస్తాను, నా దగ్గర అసిస్టెంట్గా రావాలన్నారు. తర్వాత ఏమైందంటే ఈమె ఎప్పుడైతే బాగా నాకన్నా బాగా ఈక్వల్గా డాన్స్ చేస్తుంది అన్నప్పుడు ఈమె నా దగ్గరే పెట్టుకోవాలనే స్వార్థం వచ్చిందా, లేకపోతే ఈమె ఏకంగా నా ఇంట్లో నేను నా పెళ్ళంగా పెట్టుకుంటే మంచిది అనుకుని ఆమెను ప్రపోజ్ చేశారా, ఎలా అన్నది ఇన్వెస్టిగేషన్లో బయటకు రావాల్సిన విషయాలు. అంటే మొత్తానికి ఆమెనైతే ఆయన ఒక విధంగా వేధించారన్నది కారణాలు ఆమె ఇచ్చిన ఆధారాలు చూపిస్తుంది. కంప్లైంట్ బట్టి ఆధారాలు ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఆయన ఒక పాన్ ఇండియా స్టార్ లాగా ఎదిగిపోయారు. సో ఆయనకి ఎప్పుడైతే నేషనల్ అవార్డు వచ్చిందో ఇవన్నీ కూడా ఇప్పుడు ఒక విధంగా చెప్పాలంటే ఇండస్ట్రీలో ఇలాంటివన్నీ అవుతుంటే బాధ అనిపిస్తుంది మాకు ఇండస్ట్రీ తరఫున. బట్ ఒక సోషల్ యాక్టివిస్ట్గా, హిందూ యాక్టివిస్ట్గా మేము అమ్మాయిలు ఫైట్ చేస్తాము. ఆయన తప్పు చేసుంటే ఖచ్చితంగా శిక్ష పడాలి, ఆ అమ్మాయికి న్యాయం జరగాలన్న దానిలో మేము ముందుంటాం. బట్ జానీ మాస్టర్ ఇవాళ వచ్చారు కాబట్టి ఆయన కూడా అరెస్ట్ చేశారు. సో అరెస్ట్ అయిన తర్వాత ఆయన ఏం చెప్తారు, ఆయన వెర్షన్ ఏంటో వినాలి కదా, మనం రెండు వైపులా వినాలి, మనం వెంటనే కంక్లూజింగ్కి రాకూడదు. బట్ ఇప్పటి వరకు ఉన్న దానిలో అమ్మాయి ఇచ్చిన ఆధారాలు చూసినా, ఆ లెటర్ రావటం, థ్రెట్టింగ్ కాల్స్ రావటం, ఇవన్నీ చూస్తే ఆయన వైపు తప్పు ఉందని అర్థమవుతుంది. ఆమెను ఇష్టపడ్డాడు ఆయన, ఆ ఇష్టం కాస్త వేధించే వరకు వెళ్ళిపోయింది. అది ఇష్టపడ్డాడంటే ఇక్కడ ఒకటి మేడం, ఆయనకి ఆల్రెడీ మ్యారేజ్ అయ్యింది. సో ఆమె చాలా చిన్నది కూడా, మైనర్ గా. అందుకనే కదా సార్ లవ్ జిహాద్ అన్న ముస్లిం కమ్యూనిటీలో చేసుకోవచ్చు, మన హిందువులకైతే విడాకులు ఇచ్చి చేసుకోవాలంటాం, వాళ్ళు తలాక్ అని చెప్తారు, ఏదో ఉంది వాళ్ళకి, అది ఆ వెసులుబాటు ఉంది. సో వైఫ్ కూడా, నేను ఒక ముస్లిం ఆవిడని అడిగాను మొన్న ఒక హాస్పిటల్ దగ్గర, మీ హస్బెండ్ మీరు ఉంటుందంట కదా, అది నిజమేనా, ఎందుకంటే మేము ఎక్కువ వర్క్ చేస్తాం లవ్ జిహాద్ పైన. సో అడిగాను, మేడం ఏంటండి పరిస్థితి, మీరు హస్బెండ్ వేరే పెళ్లి చేసుకుంటే మీరు యాక్సెప్ట్ చేస్తారా అని అడిగా. అలా చెప్పారు నాకు 2-3 యాక్సెప్ట్ చేస్తారు వైఫ్ అని. అంటే ముందు ఆవిడంది, లేదండి ముందు వ్యతిరేకిస్తాను, గట్టిగా నేను ఫైట్ చేస్తాను, నువ్వు ఎలా చేసుకుంటావు అని అడుగుతాను, బట్ ఆయన పక్కాగా నాకు కావాలి, ఈమెను చేసుకుంటాను అంటే మేము సహకరించాలి. సో దాని అర్థం ఏంటి, ఈమె ఆల్రెడీ మతం మారిపోయి ముస్లిం అయిపోయింది, అయేషా అయిపోయింది ఫస్ట్ సుమలత గారు. సో ఆమె కూడా సహకరించాల్సిన పరిస్థితి వచ్చిందా, మరి ఏ విధంగా ఇంకెంతమంది ఏం చేసుకుంటాడు, ఇది అయిపోయిందా, ఓకే ఈమె సెట్ అయిపోయింది, ఒకళ్ళు పెళ్ళి అయిపోయింది అనుకుందాం సార్, ఊరికి పెళ్ళో లేకపోతే ఇంకొక అమ్మాయిని